శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి. నేను ఆ పిల్లని ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి అని పెద్ద సంకట స్థితిలో పడ్డా. ఎందుకని? అనేక మంది రాజులు ఆమెను వివాహం చేసుకుంటాం అని అడుగుతున్నారు. నేనన్నాను, ఆమె వీర్యశుల్క. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి ఆమెని వివాహం చేస్తాను అన్నాను. హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, ఎందరో వచ్చారు రాజులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎందరో వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ శివధనస్సు పట్టుకుని ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేవారు. తీరా ఎక్కువ పెడదామంటే వాళ్ళకి కుదరలేదు, ఎక్కువ పెట్టలేకపోయారు. దాన్ని ఎత్తలేకపోయారు. ఎక్కువ పెట్టడం మాట దేవుడికి ఎక్కువ పెట్టడం అంటే ఆ ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకుని పైకెత్తి దాని కింద మన మీద నించోపెట్టాలి. నించోపెట్టి వంగి కిందనున్న తాడు విప్పాలి. విప్పి పైన ఉన్న కొక్కానికి వేసి వంచాలి, వంచి కట్టాలి. అలా ఎక్కువ పెట్టడానికి అసలు ఎత్తాలి కదూ శివధనస్సు. ఆ ఎత్తగలిగిన మనగాడేడి లేడు, ఎవడూ ఎత్తలేదు. అందులో అందరూ ఓడిపోయి వెళ్ళిపోయారు. పిల్లిలాగే ఉండిపోయి ఈ పిల్ల అందచందాలు చూసి ఈ జనకుడు ఈమెని వీర్యశుల్కని చేశాడు, శివధనస్సుని ఎత్తగలిగిన వాడెవరు అనుకున్నారు. ఈ శివధనస్సు మాకెక్కడదంటావేమో. మా వంశంలో ఒక మహారాజు గారికి పరమశివుడు బహూకరించాడు, దీన్ని న్యాసంగా పెట్టాడు. మీ ఇంట్లో ఉంచండి కొన్నాళ్ళు అన్నాడు. ఆయన ఎందుకు ఉంచాడు? తెలిసి ఆయనకి రామావతారం వస్తుంది, ఇదే కళ్యాణం చేస్తుందని అందుకుంచాడు. న్యాసము అంటే కొన్నాళ్ళు ఉంచుట అని. కాబట్టి న్యాసంగా ఉంచాడు. అదిగో శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఇస్తానన్నాను. ఎందుకంటే అది ఎక్కువ పెట్టినవాడు పరమాత్మ కనుక, అయోనిజ పిల్ల కనుక. అది లెక్క జనక మహారాజు గారు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయిపోయారు, ఈ ధనస్సు ఎక్కువ పెట్టలేని వాళ్ళు. వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. ఈ జనక మహారాజు గారు మనకి పిల్లనివ్వట్లేదురా, పైగా ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ఇలా కాదు, మన అందరం కలిసి జనక మహారాజు గారి మీద యుద్ధం చేసి ఓడించి సంహరించేసి తర్వాత సీతమ్మని ఎవరో ఒకళ్ళని చేసేసుకుందాం. ఎవరం చేసుకుందామన్నది పక్కన పెట్టండి, తర్వాత నిర్ణయించుకుందాం. ముందు అందరం కలిసి చంపేద్దాం జనకుడిని. సరే అంటే సరేనన్నారు. ఈ రాజులందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. జనక మహారాజు గారు కోటలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, కోట తలుపులు వేసేసి. ఎన్నాళ్ళు వస్తుంది ఆహారం? లోపల ఉన్న ఆహారం అంతా అయిపోయింది. అయిపోయి ఇంకా యుద్ధం చేసే అవకాశం లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయన్ దదుశ్చ పరమ ప్రీతా చతురంగ బలం సురాహ. ఆయన అంతఃపురంలోనే కూర్చుని దేవతలందరినీ ఉద్దేశించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. బయట శత్రుబలం ఉంది, లోపల మా వాళ్ళు నీరసపడిపోయారు, కాబట్టి నాకు చతురంగ బలాలను ఇవ్వండి, దేవతల యొక్క చతురంగ బలాలతో బయట రాజుల్ని ఓడిస్తానన్నాడు. నీ తపస్సుకు మిచ్చి ఇస్తున్నామని వాళ్ళు చతురంగ బలాలను ఇచ్చారు. ఈ చతురంగ బలాలతో, చతురంగ బలాలంటే గజసేన, అలాగే అశ్వసేన, పదాతిసేన, ఇలా 4 వ్యూహాలుగా ఉండేటటువంటిది. ఈ 4 రకాల సైన్యంతో ఆ బయట ఉన్నటువంటి రాజులందరినీ ఓడించారు. ఆ రాజులందరినీ ఓడిస్తే వాళ్ళు నా చేతిలో ఓడిపోయి చల్లాచెదరై వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు, ఈ ధనస్సును ఎక్కువ పెడతా, సీతమ్మని పెళ్లి చేసుకుంటా అని. వచ్చినవాడే తప్ప ధనస్సును ఎక్కువ పెట్టినవాడు లేడు, కళ్యాణ బాజా మోగింది లేదు. ఇలాగే ఉంది పరిస్థితి. మీరిప్పుడు ఏం చేశారు? 2 రాజకుమారుల్ని తీసుకొచ్చారు, శివధనస్సు చూపించమంటున్నారు. అయితే ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను విశ్వామిత్ర మహర్షి, నేను తీసుకొస్తాను. యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. అది జనక మహారాజు గారి యొక్క సంతోషం. ఆడపిల్లని కన్నవాడు సిగ్గుపడి తల ఉంచుకుని కూర్చోక్కర్లేదు. ఆయన అన్నాడు, ధనస్సు అంటే మామూలు ధనస్సు అనుకుంటున్నారేమో, నిజంగా నేను ధనస్సు తీసుకొచ్చి చూపించడానికి ఏర్పాట్లు చేసిన తరువాత ఈ రామలక్ష్మణులలో ఎవరైనా ఒకరు ఉత్సాహపడి ధనస్సుని పైకెత్తి పట్టుకుని ఎక్కువ పెట్టడానికి సిద్ధపడి విజయాన్ని సాధిస్తే వెంటనే యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం. ఎన్ని పేర్లు వేసి చెప్పుకుంటాడో గర్వం. సుతాం నా కూతురు, అయోనిజాం అయోనిజ, సీతాం నా తల్లి సీతమ్మ, సీతాం దద్యాం దశరథేరహం, ఇచ్చేస్తాను, దశరథికి ఇచ్చి పెళ్లి చేస్తాను.
సీతమ్మని పెళ్లి చేసుకోవడం అంటే అంత గొప్పగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. ఎవడు రాసి శివధనస్సు ఎక్కువ పెట్టేవాడు. ఈ పిల్లలు ఎక్కువ పెడతారా? రాముడి గురించి కదూ ప్రధానంగా మాట్లాడుతున్నాం. రాముడు ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెడితే ఇచ్చేస్తా పిల్లని అని వెంటనే పిలిచాడు. 5,000 మంది అత్యంత బలిష్టమైనటువంటి శరీరం ఉన్న యోధుల్ని పిలిచాడు. ఒరే వెళ్ళి పూజామందిరంలో మందసం ఉంది, లాక్కురండిరా అన్నాడు. అందులో శివధనస్సు పెట్టి ఉంది పేటిక. దానికి చక్రాలతో ఉంది. ఎంత బరువైనదైనా చక్రాలతో కూడిన దాని మీద కూర్చోబెడితే లాగితే తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఆ శివధనస్సు పెట్టిన పెట్టికి చక్రాలున్నా అది ఎవరో 2-3 లాగితే వచ్చేది కాదు. 5,000 మంది మహాబలశాలురైనటువంటి వారు ఆ మందసాన్ని లాక్కొచ్చారు. లాక్కొచ్చి మంజూష అంటారు. ఆ మంజూషని లాక్కొచ్చారు. లాక్కొచ్చి జనక మహారాజు గారి ముందు ఉంచారు. హే జనక మహారాజా, మీరు ఆజ్ఞాపించినట్టే ఇదిగో ఈ మందసాన్ని తీసుకొచ్చాం, శివధనస్సు అందులో ఉంది అన్నారు. కనపడుతోంది శివధనస్సు లోపల నుంచి. రాముణ్ణి పిలిచి అదిగోనయ్యా శివధనస్సు చూడు అని, ఏమి ఎక్కువ పెడతామేమిటి అని వెటకారం ఆడాడు జనక మహారాజు. ఇంతటి మహాజ్ఞాని, ఇంతటి మహాభక్తుడు పప్పులో కాలేశాడు. ఆయన అన్నాడు రాముణ్ణి చూసి, నువ్వు ఎక్కువ పెడతావా? ఎలా ఎక్కువ పెడతావు? మహానుభావులైనటువంటి వాళ్ళు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులే ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారే. అటువంటిది ఒక సామాన్యమైనటువంటి నరుడు పగతిర్మానుషానంచ ధనుషాశ్చ ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. పగతిర్మానుషానంచ ఒక మనుష్యుడు అంటే రామాయణ కాలంలో రావణాసురుడే కాదు మనుష్యుల్ని తక్కువ చేసి మాట్లాడింది, సాటి మనుష్యులు కూడా అంత తక్కువగా మాట్లాడారు. త్వగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే, ఒక శివధనస్సుని నువ్వు ఎలా ఎక్కువ పెడతావు? ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా, ఆ వింటినారిని విప్పి తగిల్చి వంచి దాన్ని ఎక్కువ పెడతావా? నీకు సాధ్యమా? అంతమంది చెయ్యలేకపోయారు, ఒక మనుష్యుడివి నువ్వు చేస్తావా? త్వగతిర్మానుషానంచ ధనుషాస్య ప్రపూరణే. అంత చిన్న బుచ్చి మాట్లాడాడు. ఎక్కువ పెడతావా అన్నాడు. ఏమీ అనలేదు రామచంద్రమూర్తి. గురువుగారి వంక చూశారు. చూస్తే గురువుగారు అన్నారు, విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. ఆయన రామ శివధనస్సు ఎక్కువ పెట్టాయి అన్నాడు అనుకోండి. రాముడు అంటాడు, ఇప్పుడే కదండి చెప్పారు అది ఎక్కువ పెడితే పిల్లని ఇస్తానన్నారు, ఆ పిల్ల నాకు భార్యగా ఉండాలో ఉండకూడదో మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలి, అందుకని మనకెందుకండి దాన్ని ఎక్కువ పెట్టడం అన్నాడు అనుకోండి, గురువుగారి పరువు ఏమైపోతుంది. అందుకని ఎక్కువ పెట్టు అండి ఆయన. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ధర్మం తెలుసున్నవాడు. ఆ పిల్లవాడికి పిల్లని చూడవలసిన వాడు తండ్రి, కానీ కళ్యాణానికి కారకం అవుతాడు. అది గమ్మత్తు. అందుకని విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం, ఆ జనకుడు చెప్పిన మాటలు విన్నాడు. ఆయనకి తెలియదా ఈ రాముడే ఎక్కువ పెడతాడు, సీతమ్మని కళ్యాణం చేసుకునేవాడు ఈయనేనని? తెలుసు. ఏమీ తెలియనట్టుంటాడు, త్రికాల వీధి. ఎందుకు తెలియదు ఆయనకి? వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవ, ఓ రామ అని గురువుగారు వెళ్ళనా అని కది ఇలా చూశాడు రాముడు కళ్ళతోటే, నోటి మాట ఏం లేదు. జనకుడు అంత మాట అన్నాడు. లేచి నిలబడి విశ్వామిత్రుడి వంక చూశాడు, అన్నాడంతే. వెళ్ళనా? గురువుగారు శుభం భూయాత్ అన్నారనుకోండి మనసారా, అయిపోయిందే ఇంకది. కాబట్టి గురువుగారి నోటి వెంట రావాలా మాట. వస్తే జనకుడి మాట ఎంత, గురువుగారి మాట బ్రహ్మవాక్కు. కాబట్టి గురువుగారి వంక చూశాడు. ఆయన అన్నాడు వత్సా రామ, అది ఆయన ప్రేమ. వత్సా అంటాడు. వత్స అంటే తన బిడ్డడు. ఒక్క గురువుకే అధికారం. తన కడుపున పుట్టినటువంటి కొడుకు మీద ఎంత అధికారం ఉంటుందో తను ఉపదేశం చేసిన శిష్యుడి మీద అంత అధికారం ఒక్క గురువు గారికే ఉంటుంది. తన కడుపున పుట్టిన బిడ్డడితో సమానం. ఆయన యోగక్షేమాలు చూడడానికి గురువుకి అధికారం ఉంటుంది. అంత ప్రేమ కలిగి ఉంటాడు కనుకనే మనసులో వత్స అని పిలిచాడు. వత్సము అని పిలిచేది గోవత్సమును పిలుస్తారు. వాత్సల్యముతో ఉంటుంది కనుక. అత్యంత శాకాహారి అయినప్పటికీ తన కడుపున పుట్టినటువంటి దూడ యొక్క మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది ఆవు. అందుకని గోవత్సము, శిష్య వాత్సల్యము.
శిష్యునికి పట్టినటువంటి పాపముల మకిలిని గురువు తన వాక్కుల చేత కడిగేస్తాడు. కాబట్టి గురువుకుంటుంది వాత్సల్యం, గోవుకుంటుంది తన వత్స దూడ పట్ల వాత్సల్యం. దీని గోవత్సము శిష్య వాత్సల్యం. దీని వత్స రామ వాడు అలా అంటాడు, నాకు తెలుసు నీ శక్తి, లోపల ఆశీర్వచనం. వత్సరామ ధనుప్పస్య, ఎక్కుపెట్టు అండవు, ధనస్సు చూడు అన్నాడు. ఇద్దరిది ఎంత గుంభనం, ఇద్దరూ బయటపడరు. పిచ్చివాడు మధ్యలో ఎవరంటే జనక మహారాజు గారు అమాయకంగా బయటపడిపోయి మాట్లాడుతున్నాడు. వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడితో ఆ మాట అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, గబగబా వెళ్ళి చూశాడు శివధనస్సు వంక, ఒక నమస్కారం చేశాడు. చేసి విశ్వామిత్రుడి వంక మళ్ళీ తిరిగాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తోలనే పూరణేపివా అన్నాడు. పిలిచేటప్పుడు చూడండి అమ్మ, ఆ సంబోధన చూడండి ఎంత గొప్పగా పిలిచాడో చూడండి గురువుగారిని. ఆ ధనస్సు వంక చూపించి అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్, ధనుర్వరం ధనస్సులలో శ్రేష్టమైనది శివధనస్సు, హే బ్రహ్మన్ అని పిలిచాడు. గురువుగారు అనలేదు. బ్రహ్మన్ అంటే పరబ్రహ్మకు సమానమైన వాడా, పరబ్రహ్మమైన వాడా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు పరబ్రహ్మము మన దృష్టికోణం చేత. మనకు ఆ దృష్టి లేకపోతే గురువు ఎంత శక్తివంతుడైనా శిష్యుడికి అనుగ్రహం ఉండదు. కాబట్టి హే బ్రహ్మన్ పరబ్రహ్మమా అంటే ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట వస్తే ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి, ఎక్కువ పెట్టేయగలడా, పెట్టలేడా? ఎక్కువ పెట్టేస్తాడంతే. ఇప్పుడు ఆ శక్తి రాముడిదా గురువుగారిదా? గురువుగారి ఆశీర్వచన బలం. గురువుగారు ఎక్కువ పెట్టనా అన్నాడు అనుకోండి, ఏరా పిల్ల మీద మోజు పడుతున్నావా అని గురువుగారంటే, మీ నాన్న చెప్పద్దా అంటే రాముడి పరిస్థితి. అందుకని రాముడు బయటపడ్డావు. విశ్వామిత్రుడు బయటపడతాడా? విశ్వామిత్రుడు బయటపడ్డావు. మరి ఎందుకని ధర్మాత్ముడు నరుడిగా వచ్చి ధర్మం నేర్పవలసిన వాడు నేను ఈయన బయటపడ్డావు. అందుకని ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవంశ భవిష్యామి తోలనే పూరణేపివా. గురువుగారు ఈ ధనస్సు అబ్బా ఎంత బాగుందండి, ఇటువంటి ధనస్సు ఎప్పుడు చూడలేదు, ఇది ధనస్సులలో శ్రేష్టమైంది గురువుగారు. క్షత్రియుడికి అంత గొప్ప ధనస్సు చూస్తే సంస్పృశామిహ పాణిన ఒక్కసారి నా చేత్తో ముట్టుకోవాలనుంది గురువుగారు. ముట్టుకున్న తర్వాత ఒక్కసారి పట్టుకుని ఎత్తాలనిపిస్తే ఎత్తుదామనుంది గురువుగారు. అంటే ఇప్పుడు పిల్ల కోసమా క్షాత్ర ధర్మంతో అంటున్నాడు ఆ మాట. తప్పురా నీకెందుకు అనొచ్చా, క్షత్రియుడిని ధనస్సు ముట్టుకోవద్దు అనొచ్చా? ఇదే కావాలి విశ్వామిత్రుడికి. ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంది. ఎంత అందంగా పెళ్లి చేసేస్తున్నాడో చూడండి. సీతారామ కళ్యాణం ఎక్కడా నేను పెళ్లి చేస్తాను అనకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఒక్కసారి ఆ శిష్యుని వంక చూసి బాఢం అన్నాడు. బాఢం ఉపనయనంలో ఎక్కువ వస్తుంది ఈ మాట. బాఢం అంటే అంగీకరించినాను అంతే. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెయ్యి, నేను అంగీకరించా అంటే నీకు నేను ఆశీర్వచనం ఇచ్చేశాను, అయిపోతుంది నీ సంకల్పం. మనసు లోపల ఎక్కడో సీతమ్మ మీద చిన్న ఆశ ఉంటే నెరవేరిపోతుంది. ఉండకుండా ఎలా ఉంటుంది యుక్త వయస్సులో ఉన్నవాడికి? ఇంత చెప్పాక సీతమ్మ గురించి. కానీ అది బయటపడితే ధర్మం పోతుంది. కడుపులోనే ఉంటే అందంగా ఉంటుంది. కొన్ని గుండెల్లో ఉంటే అందం, బయటికి వస్తే అసహ్యంగా ఉంటుంది. ఎంత భార్య మీద ప్రేమ ఉన్నా అదే పనిగా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. గుండెల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదూ. అంతే, కొన్ని గౌరవాలు అలాగే ఉంటాయి. కాబట్టి కొడుకు మీద ప్రేమ ఉండి ఎంత మాట్లాడు దోషం రాదు. భార్య మీద ప్రేమ గుండెలో ఉండాలి. అంతేకాని ఊరికే అదే పనిగా మాట్లాడకూడదు 10 మందిలో. తన గుండెలో ఉండాలి. ఆమెకు కావలసింది నీ హృదయంలో స్థానం అంతే. కాబట్టి అంత గుంభనంగా రాముడు ఉంటాడు. ఏమి పరిణతి మరి! విశ్వామిత్రుడేగా నేర్పాడు తీసుకొచ్చేటప్పుడు. ఎక్కడికి పోతుంది గురువుగారు నేర్పిన పరిణతి? ఎలా మాట్లాడాలో తెలిసి ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు. అందుకని ఆయన అన్నాడు, గురువుగారు పట్టుకోనా, ముట్టుకోనా, ఎక్కువ పెట్టనా? ఎంత ముచ్చటేస్తోందోనండి ధనస్సు చూస్తే. అంటే సీతమ్మను గురించి మరిచిపోయాడు, ధనస్సు మీదే ముచ్చటంతా. వద్దురా ముట్టుకోకురా అనొచ్చా? కాబట్టి ఆయన అన్నాడు, బాఢమిచ్చేవ తం రాజా మునిశ్చ సమభాషత. బాఢం అలాగే అని ఇద్దరు కలిసి ఒక్కసారి అన్నారట. ఎవరు? మొట్టమొదట ఈ మాట అన్నవాడు ఎవరంటే జనక మహారాజు గారు. ఆయన అనేటప్పుడు అన్నవాడు విశ్వామిత్రుడు.
బాఢమిచ్చేవ తమ్రాజా మునిశ్చ సమభాషత. అసలు వాల్మీకి మహర్షి సీతా కళ్యాణాన్ని కళ్ళ ముందు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎంత అద్భుతంగా తీసుకొచ్చారో. బాఢం అంగీకరించినాను ఎత్తు అన్నాడు అంతే. గురువుగారి నోటితో అంటే అది పెద్ద విశేషం అండి. నమ్మకం లేని వాడు ఎవరంటే జనక మహారాజు గారు. తెలీదా విశ్వామిత్రుడి శక్తి? తెలుసు. అయినా కూడా నమ్మకం లేని స్థితి. ఎందుకంటే ఇంతమంది ఎక్కువ పెట్టలేదు, నరుడు ఎక్కువ పెడతాడా? మనుష్యుడు కదూ, ఏమి ఎక్కువ పెడతాడు? అందుకు నూరుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, తీసుకొచ్చిన 5,000 మంది అక్కడే నించున్నారు, సభలో వాళ్ళు నించున్నారు, జనక మహారాజు గారు కూర్చున్నారు, విశ్వామిత్రుడు కూర్చున్నాడు, రామలక్ష్మణులు ఉన్నారు, రాముడు ధనస్సు పట్టుకుంటున్నాడు, లక్ష్మణస్వామి అక్కడి నించున్నారు. ఒక్కసారి రాముడు దాన్ని ఇలా పట్టుకుని ఆ మధ్యలో పిడికిటిని ఇలా ఇలా ఒత్తిగిలించి బాగా గుప్పెట్లోకి చేర్చుకుని ఇలా పట్టుకుని ఆ బోర్లకి ఇలా పడతాడనుకున్నాడు. ఒక్కసారి పైకెత్తి పట్టుకుని తాడి విప్పి పైకేసి లాగేశాడు. అంతే. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాహ అన్నారు మహర్షి. మహాయశాహ అది భగవంతుడి పేరు. ఆ తాడు విప్పి చుట్టి లాగేటప్పటికి ఫెళఫెళధ్వనులతో 2 ముక్కలైపోయి తాటితో కలిసి 2 ముక్కలు వేళ్లాడే. అంటే ఏమిటి దాని అర్థం? ఒక్క శివధనస్సు 2 ముక్కలు తాటితో కలిసి వేలాడాయంటే లోపల ఉన్న సీతమ్మ తల్లి సాక్షాత్ మాయాస్వరూపిణి అమ్మవారు. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. మహామాయాస్వరూపిణి అయినటువంటి ఆ సీతమ్మ తల్లిని ధరించగలిగిన వాడు నియమించగలిగిన వాడు పరబ్రహ్మం ఒక్కడే. నరుడిగా ఉన్న రాముడే పరబ్రహ్మం. అందుకే రామ పరబ్రహ్మం అని పెట్టుకుంటారు. త్యాగరాజస్వామి రామపరబ్రహ్మం అంటూ కీర్తనలు చేశారు. అందుకే రాముడు పరబ్రహ్మమని నిరూపింపబడింది. ఇప్పుడు అర్థమైంది జనక మహారాజు గారికి. తన కూతురు కోసం పరబ్రహ్మం ఎక్కడ పుట్టిందో అర్థమైంది. అందరికీ అర్థమవుతుందా? ఇది అర్థం అవ్వదు. ఎందుకని? మెరుపు రాలేదు, శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోయారు. ఒక్క జనకుడు, ఒక్క విశ్వామిత్రుడు, ఒక్క రాముడు, ఒక్క లక్ష్మణుడు తక్క 5వ వాడు సభలో చూసిన వాళ్ళు లేడు. స్పృహ తప్పి పడిపోయారు. వీళ్ళు నలుగురే. దాన్ని చూసిన వాళ్ళ శబ్దాన్ని తట్టుకున్న వాళ్ళు నలుగురే. ఇప్పటిదాకా అపనమ్మకంతో ఒకటి కూర్చున్నాడు. ఏముందా పెట్టిన లోపల పట్టుకోండి అందామని. ఇది చూశాడంతే, కుర్చీలోంచి లేచిపోయాడు. లేచిపోయి ఆశ్చర్యంతో అత్యద్భుతమతించంచ అతర్కితమిదమ్య, ఓ హే బ్రహ్మన్ విశ్వామిత్ర మహర్షి, నేను ఊహించలేదు. అత్యద్భుతం, ఇది అసలు నా ఊహకందనిది. అద్భుతం అన్నమాట పరబ్రహ్మానిది, ఆత్మది. అత్యద్భుతమతి అచింత్యంచ, నేను ఊహించనిది. అతర్కితమిదమ్య, ఇది వాదోపవాదాలకి సరిపోయేది కాదు. రాముడే నా అల్లుడు, సీతమ్మకి రాముడే భర్త. సీతమ్మ తన భర్త ఎవరో చూపించేసింది. సీతా జనకస్య కులే కీర్తిం ఆపరిష్యతి మే సుత, సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. నా వంశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని నిలబెట్టింది నా కూతురు. పరబ్రహ్మం ఎక్కడుందో నాకు అర్థమైపోయింది. అది మనసులో సంతోషం. నేను కన్నుల ముందు చూస్తున్నాను స్వామిని. కాబట్టి ఓ నా అల్లుడు దొరికాడు. సీతమ్మ ఎటువంటి భర్త దొరకాలని నేను భావన చేశానో అటువంటి భర్త నాకు ఇప్పుడు కనబడ్డాడు. అతను ఎవరో కాదు, దాశరథి, దశరథ మహారాజు గారి కుమారుడే. పరమ సంతోషంతో గబగబా స్వర్ణపాత్రలో నీళ్లు పట్టుకుని కన్యాదానం చేసేయడానికి పరుగున వచ్చేసాడు. వచ్చేసి రామా చెయ్యి జాపు నీళ్లు పోసేస్తానన్నాడు. ఇచ్చేస్తానన్నాను కదా సీతమ్మని, ఇచ్చేస్తాను అంటే రాముడు అన్నాడు, ఇది ఇక్కడిది కాదు, బాలకాండలో చెప్పలా మహర్షి, అయోధ్యకాండలో అనసూయమ్మతో సీతమ్మతో చెప్పించారు. రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. మీరు పిల్లనిచ్చేస్తానంటే నేను తీసుకోను, నాకు నచ్చింది కాబట్టి చేసుకోను. ఆమె నాకు భార్యగా ఉండాలో లేదో నిర్ణయించవలసిన వాడు నన్ను కన్న తండ్రి. ఇది రామాయణానికి వారసత్వం అంటే. ఒక పిల్లవానికి భార్య ఎవరు అన్నది నిర్ణయించవలసిన వాడు తండ్రి నిర్ణయించాలి. వాడే నిర్ణయించుకుంటే ఆ తండ్రి తన ఉన్నట్ట చచ్చినట్ట. ఇంకేం కొడుకు ఇన్ని చేసిన తండ్రి ఆ కొడుకు పక్కన ఎవరు కూర్చుంటే వాడి జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసుకోలేడు. కాబట్టి మా నాన్నగారు నిర్ణయించాలి. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయపితుశ్చంద. మా నాన్నగారికి తెలియకుండా చేసుకోను.
అయోధ్యాధిపతే ప్రభో, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు మా తండ్రి, ఆయన చెప్పాలి. ఏమన్నా అన్నాడా విశ్వామిత్రుడు? ఒరే గురువుని నేను చెప్తున్నాను రా అండం. ఎందుకని అది ధర్మం, తండ్రి నిర్ణయించాలి. అందుకని జనకుడి వంక చూసి అన్నాడు, పిల్లవాడు చెప్పిన దాంట్లో దోషమే ఉందయా, పంపించు తొందరగా దశరథ మహారాజు గారి దగ్గరికి, నీ తాలూకా నీ దగ్గర ఉన్నటువంటి భటుల్ని పంపించు, ఆయనకి ఆహ్వానం పలుకు, స్వాగతం పలుకు వస్తాడు. వచ్చిన తర్వాత మీరు ఉభయులు మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత ఉభయ వంశాలకి నచ్చితే పెళ్లి చెయ్యొచ్చు అనుకుంటే అప్పుడు చెద్దురు కానీ, పెద్దలు నిర్ణయించినారు గానా అని శుభలోకలో వేసుకొని పిల్లలిద్దరూ ముందే స్కైప్లో 3 నెలలు మాట్లాడుకోవడం పెళ్లి కాదు. పెద్దలు నిర్ణయించినారు గానా అంటే పెద్దలు నిర్ణయించినారు గానా, కాబట్టి పంపించు దూతలను అన్నాడు. వాళ్ళు రాత్రింబవళ్ళు ప్రయాణాన్ని ఆపకుండా గుర్రాల మీద వెడితే, మెరుపు వేగం కలిగిన గుర్రాల మీద వెడితే 3 రోజులు పట్టింది. 3 రోజులు పడితే అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. భయంగా మాట్లాడారు అన్నారు. అది దశరథుడి కీర్తి. ఎందుకని వెళ్ళింది సంబంధానికి. పిచ్చి మాటలు, ఒకటికి ఎక్కువ 2కి తక్కువ మాట్లాడితే ఉన్న సంబంధం నాశనం అయిపోతుంది. అందుకే దానికి తగిన వారినే పంపాలి తప్ప ఎవరిని పడితే వారిని పంపించకూడదు. కాబట్టి ఈ వెళ్ళినటువంటి దూతలు ఒక మాట చెప్పారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి వచ్చారు. శివధనస్సుని భంగం చేశాడు రామచంద్రమూర్తి. ఆ శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానన్నాడు మా జనక మహారాజు గారు. కాబట్టి తన కుమార్తె అయిన సీతమ్మని రామచంద్రమూర్తికి ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు అంగీకరిస్తే కన్యాదానం చేస్తాడు. అందుకని మిమ్మల్ని స్వాగతం పలికి సత్కరించి తీసుకురమ్మని మమ్మల్ని పంపారు. అంతే మాట్లాడి భయంగా నించున్నాడు. వెంటనే దశరథుడు మంత్రులందరినీ పిలిచాడు. పిలిచి అన్నాడు, యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. ఇది పెళ్ళంటే. బెట్టుకుపోలేదు, కనుక్కు రెండం లేదు, ఎంతుంది వెనకాలం లేదు. అది మర్యాద అంటే. మగ పెళ్ళివారంటే ఎలా ఉండాలో నేర్పాడు దశరథ మహారాజు గారు. మంత్రులతో పిలిచన్నాడు, ఇదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి జనక మహారాజు గారి నడవడి మీకు నచ్చితే, డబ్బు దస్కం ఐశ్వర్యం ఆస్తి కాదు, ఆయన నడవడి గొప్పదైతే, ఆయన శీలము చాలా గొప్పదైతే, ఆయనతో మనం సంబంధం కలుపుకోవచ్చని మీరు నిర్ణయం చేస్తే, పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః, వెంటనే మనం బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళిపోదాం. ఆలస్యం చెయ్యొద్దు. మా భూత్కాలస్య పర్యయః, ఆలస్యం ఉండకూడదు. కాబట్టి బయలుదేరండి వెంటనే. ఒకవేళ జనక మహారాజు గారి యొక్క నడబడి మీకు నచ్చలేదా చెప్పేసేయండి. అలా కుదరదు అనొక మాట చెప్తాను అన్నాడు. అంటే మంత్రులు అన్నారు, లేదు జనక మహారాజు గారు చాలా గొప్ప నడబడి కలిగినటువంటి వాడు, కాబట్టి మనం తప్పకుండా వెళ్ళవలసిందే అన్నారు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం, భార్యల్ని తీసుకెళ్లరు పెళ్లికి. అందుకని కౌసల్యా సుమిత్ర కైకేయి వెళ్ళలేదు. ఒక్క దశరథ మహారాజు గారు తాను పెద్దవాడు కనుక నా వెంట చతురంగ బలాలు వస్తాయి, ముందు వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తొందరగా వెళ్ళి జవాబు చెప్పండి, వచ్చేస్తున్నాడు దశరథ మహారాజు అని చెప్పండి. అది మర్యాద. అంతేకాని కబురు చేసిన తర్వాత 30 రోజులు మాట్లాడకుండా ఉండడం కాదు. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. అది మగ పెళ్లివారంటే. తప్ప నేను పెద్ద ఇప్పుడు మాట్లాడేది ఏమిటి, నా కొడుకు కోసం ఎవరు తాపత్రయపడరులే అని తన్నిపెట్టు కూర్చున్నవాడు కాదు దశరథ మహారాజు గారంటే. తొందరగా వెళ్ళేవాళ్ళు ముందు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాలకి వెళ్ళిపోండి మిథిలా నగరానికి, వెళ్ళి దశరథుడు వస్తున్నాడని చెప్పండి అని సమస్త సంభారములను తీసుకుని చతురంగ బలాలతోటి తన యొక్క మంత్రులతోటి వశిష్ఠాది ఋషులతోటి కలిసి బయలుదేరి మహానుభావుడు 4 రోజులు ప్రయాణం చేశాడు. అంటే మెరుపు వేగం కలిగినటువంటి గుర్రాల మీద వస్తే 3 రోజులు పట్టింది. పెద్దవాడైన దశరథ మహారాజు గారు ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణం చేస్తే 4 రోజులు పట్టింది మిథిలా నగరానికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ జనక మహారాజు గారి దగ్గరికి కలుసుకోవాలి. ఇద్దరూ కలుసుకున్నారు. ఎదురెదురుగుండా కూర్చున్నారు. ప్రసక్తి వచ్చింది, వివాహ ప్రసక్తి. మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చెయ్యాలి అని మా కోరిక, కాబట్టి మా వంశం మా వృత్తం నచ్చితే మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసిందిగా కోరుతున్నాం అన్నారు. అంటే మహానుభావుడు దశరథ మహారాజు గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఆయన అన్నాడు, ప్రతిగ్రహో దాతృవశం
ఏమిటయా, ఏమిటో తక్కువ వాళ్ళ, చాలా చిన్నవాళ్ళ, ఆడపిల్లని కన్నవాళ్ళ, మీరు అంగీకరిస్తే, మీరు మా మా వంశం మీకు నచ్చితే అన్ని మాటలంటావే. అసలు ఇచ్చేవాడెవరు? నువ్వు. పుచ్చుకునేవాడెవరు? నేను. పిల్లవాడు పుచ్చుకుంటాడు అనుకుంటారు, చాలా తప్పు. పిల్లని ఇంటికి తెచ్చుకునేవాడు ఎవరో తెలుసా? మామగారు. పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళేటప్పటికి పూజ చేసుకుంటూ కనపడుతుందని. గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఆ గౌరీ పూజ చేస్తున్నప్పుడు ప్రవర చెప్తారు. చెప్పినప్పుడు మామగారు చెప్తాడు, ఈ పిల్లని నేను నా కోడలుగా స్వీకరించుచున్నాను అని చెప్తాడు. చెప్పి ప్రవర చెప్పి, ఏమయ్యా నువ్వు పుచ్చుకుంటావా కోడలుగా అని అడుగుతారు. మామగారు చెప్తాడు, నేను పుచ్చుకుంటున్నాను, నా ఇంటి కోడలుగా ఈ పిల్లని స్వీకరిస్తున్నాను అంటాడు. ఈ పిల్లని నేను స్వీకరిస్తున్నాను అని మామగారు అన్నాడు కాబట్టి కొడుకు తాళి కట్టాడు. కాబట్టి తన ఇంటికి పిల్లని కోడలుగా తెచ్చుకునేవాడు ఎవరు? అధికారం ఎవరిది? తండ్రిది, మామగారిది. కాబట్టి పిల్ల మా ఇంటికి రావాలంటే ఇచ్చేవాడు ఉండాలి కదూ, ఉంటే కదూ మా ఇంటికి పిల్ల రావడం. ఇచ్చినవాడు గొప్పవాడా? మా ఇంటికి పిల్లని పుచ్చుకున్న వాళ్ళం గొప్పవాళ్ళమా? ఇచ్చినవాడు గొప్పవాడు. ఇచ్చేవాడివి నువ్వు లేకపోతే పుచ్చుకోవడానికి నేనే ఉందయా? నేను చేతులు చాపిన వాడిని కోడల కోసం, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు, నీ కూతుర్ని. నువ్వే గొప్పవాడివి జనక మహారాజా. అంత చేతులు కట్టుకు మాట్లాడతావే, అధికారం నీది. కాబట్టి నువ్వు అంత నమ్రతగా అంత అలా మాట్లాడవలసిన అవసరం లేదన్నాడు దశరథ మహారాజు గారు. అది పెళ్ళంటే. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ